నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ముఖ్యంగా తొలి వెలుగు ప్రేక్షకులకి, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి వేళ ఒకవైపు అందరూ కూడా మంచిగా ఫెస్టివల్ వైబ్స్లో ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తూ ఉంటే, పాపం కౌశిక్ రెడ్డి ఏమో నిన్న రాత్రంతా పోలీస్ స్టేషన్లో పోలీస్ ట్రీట్మెంట్ మధ్య ఆయన కొనసాగిందట వ్యవహారం అంతా కూడా. ఆయన కొంత పోలీస్ ట్రీట్మెంట్ కూడా అందినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టైల్లో ఆయన కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిరట. ఆ తర్వాత ఈరోజు ఉదయాన్నే 9 గంటల సమయంలో కరీంనగర్లో మెజిస్ట్రేట్ ముందు పరిచయాన్ని ఆ తర్వాత జైలుకు పంపించే అవకాశం ఉంది. కరీంనగర్ సెంట్రల్ జైలుకి తరలించబోతున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అవుతుంది. దానికి సంబంధించి డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సంబంధిత అక్కడ ఉన్నటువంటి కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులతో కూడా మాట్లాడుతూ ఒకసారి మనం హెడ్లైన్స్ చూద్దాం. ఆ తర్వాత వెంటనే కౌశిక్ రెడ్డి ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ఎక్కడ ఉన్నాడు, ఆయన యాక్టివ్ స్టేటస్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా హెడ్లైన్ చూస్తే, తొలి వెలుగులో కౌశిక్ రెడ్డి అరెస్ట్, అదుపులోకి తీసుకున్న కరీంనగర్ పోలీసులు, హైదరాబాద్ నుంచి కరీంనగర్ తరలింపు, రౌడీ షీట్ ఓపెన్ చేసే యోచన. ఇక ఆ తర్వాత గేమ్ చేంజర్ పైన కుట్ర అంటూ ఒక వార్త, ఆ తర్వాత కలర్ఫుల్గా కైట్ ఫెస్టివల్ అంటూ మరో వార్త హైలైట్గా ఉంది. ఇక పక్కనే నలుగురు ఎమ్మెల్యేలు యూటర్న్, సీఎం రేవంత్ కు బిగ్ షాక్, కాంగ్రెస్ పై జంపింగ్, ఎమ్మెల్యేల అసంతృప్తి, తిరిగి బీఆర్ఎస్ పార్టీలో గూటికి చేరే ఆలోచన అట. ఈనాడు విషయానికి వస్తే, ఈ క్రాంతి నిలిచేలా బస్సులు కిక్కిరిసిపోయి, రైలు కిటకిట్లాడాయి, విమానాల్లోకి ఖాళీలు లేవు, ట్రాఫిక్ పద్మ వ్యూహాలను ఛేదించుకొని ఊళ్ళకు చేరుకుని ఉంటారు. ఆ తర్వాత భక్తజన సంద్రం, త్రివేణి సంగమం అంటూ ఒక వార్త ఉంది. ఇక కౌశిక్ రెడ్డి అరెస్ట్ గురించి ఒక వార్త ఈనాడులో కూడా హైలైట్గా ఉంది. ఆ తర్వాత పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ కావాలని చెప్పి నిన్న సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీబాబు మాట్లాడిన మాటలు హైలైట్గా ఉంది. ఇక ఇందూరులో పసుపు బోర్డు, నిజామాబాద్ ప్రజలకి చిరకాల ఆకాంక్ష, చిరకాల వాంఛనటువంటి పసుపు బోర్డుని ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పసుపు బోర్డు జాతీయ కమిషన్ చైర్మన్గా, పసుపు బోర్డు చైర్మన్గా గంగారెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే, పెట్టుబడులంటే తెలంగాణే, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలి. ఇక ఆ తర్వాత నిన్న కిషన్ రెడ్డి, ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో, ఆయన కార్యాలయంలో సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న చిరంజీవి, ఎందుకు చిరంజీవి పాల్గొన్నాడు, చిరంజీవికి ఇంత పిఆర్టీ గల కారణం ఎందుకు కూడా మనం మాట్లాడుకుందాం. ఇక వెలుగు విషయానికి వస్తే, వెలుగులో కూడా ప్రధాని సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మాటలు హైలైట్గా ఉంది. ఇక ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా, తొలి ఏడాదిలోనే భారీగా పెట్టుబడులు అంటూ ఒక వార్త. ఇక నిజామాబాద్లో పసుపు బోర్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏడాదికి 2 విడతల్లో అంటూ ఒక వార్త. ఇక 4 స్కీమ్స్కు 45 కోట్లు, కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు, ఇదో కొత్త అంశం ఉన్నది, దీని గురించి మాట్లాడదాం. ఇక పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ ఒక వార్త. దిశలో చూస్తే, దిశలో కైట్ అండ్ స్వీట్ ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫెస్టివల్. ఆ తర్వాత త్రివేణి సంగమం, జనసందోహం, ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం. ఇక పెట్టుబడుల టార్గెట్గా ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి పరిచయం చేద్దామంటే ఒక వార్త. పాడి కౌశిక్ పైన పీడీ యాక్ట్ పెట్టే అవకాశం, కఠిన చర్యలకు సర్కార్ సన్నద్ధమట. ఇక కవిత వల్లే ఆప్కు ఇబ్బందులు అంటే ఒకటి. తర్వాత 4 పథకాలు, 45,000 కోట్లు, అర్హులందరికీ సంక్షేమ ఫలాలు, పసుపు బోర్డు ప్రారంభం నేడే. ఇక 13 లక్షల కోట్ల ఆవిరి అంటూ ఒక వార్త. ఆయన షేర్ మార్కెట్ డమాల్, కొత్త రేషన్ కార్డులు, కులగణన సర్వే ఆధారితంగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తారంటే దానికి సంబంధించిన ఒక వార్త. చివరిగా నమస్తే తెలంగాణలో చూస్తే, కౌశిక్ రెడ్డి అరెస్ట్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నిలదీసినందుకు కక్ష, పూటకో కేసు, రోజుకు అరెస్టు, 10% మందికే ఆత్మీయ భరోసా, వ్యవసాయ కూలీలకు రేవంత్ టోకరా అంటూ హరీష్ రావు మాట్లాడిన మాటలు. ఇక యూబీ బ్రాండ్ బీర్లు బంధు, కులగణనలో నమోదైతేనే రేషన్ కార్డులు, రోడ్డు ప్రమాద బాధితులకు రక్షిస్తే 25,000. ఇక ధాన్యం డబ్బులు ఇవ్వలేదని పిఎస్సిఎస్కు తాళం, 4 రోజులైన నగదు జమ కాకపోవడంతో రైతుల ఆగ్రహం. సూర్యాపేట జిల్లాలో తమ్మెరలో ఘటన. కమ్యూనిటీలో పోల్ ఉందా? ఒకసారి కమ్యూనిటీలో కూడా పోల్ పెట్టి, ఒకటి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కరెక్టేనా అనే విధంగా కమ్యూనిటీలో పోల్ పెట్టి ప్రజాభిప్రాయం తీసుకుందాం. సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తాను. నేను కౌశిక్ రెడ్డి అరెస్ట్ సంబంధించి చూస్తే కనుక, నేను 1 గంట క్రితం వరకు కూడా ఆయన మా స్టూడియోలో అందుబాటులో ఉండే. నిన్న సాయంత్రం అరెస్ట్ కంటే 1 గంట ముందు వరకు కూడా మా స్టూడియోలో అందుబాటులో ఉండే. ఆయన ఇంటర్వ్యూ కోసం వచ్చిండు. ఆ నేపథ్యంలో కూడా చాలాసేపు ఆయనతో మాట్లాడించడం, ఆయన ఎట్టి పరిస్థితులు ఒప్పుకుంటలేడు. దాడి చేయలేదు, నేను సవాల్ చేసిన, అది రాజకీయ వేదిక కాదు కదా అంటే అక్కడ కూడా ఆగ్రహం చూపించే ప్రయత్నం చేసిన కౌశిక్ రెడ్డి కొంత దాటవేసే సమాధానాలే వచ్చినాయి. మీకు కాసేపటి ఆ ఇంటర్వ్యూ కూడా లైవ్ కాబోతున్నది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, కౌశిక్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో కూడా ఆయనతో పాటుగా కాసేపు నేను మాట్లాడినప్పుడు, నన్ను కొంత గంట నుంచి పోలీసులు నన్ను అనుమానిస్తూ వెనకరికే తిరుగుతున్నట్టుగా అనుమానం ఉన్నది, నాకు పోలీసులు వెంబడిస్తూ అరెస్ట్ కాయే అవకాశం ఉన్నదేమో ఆ రకంగానే చెప్పుకొచ్చిండు. అంతలోనే మా ఇంటర్వ్యూ ముగించేసుకొని ఇంకొక ఛానల్ దగ్గరికి ఇంటర్వ్యూ వెళ్దామనే క్రమంలోనే మార్గ మధ్యలోనే కరీంనగర్ 1 టౌన్, కరీంనగర్ 3 టౌన్ ఎస్ఐ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.